ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపి అదృశ్య దేవుడైన త్రియేక దేవుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఆత్మాభిషేకం, ఆత్మానందం, ఆత్మాభివృద్ధి మెండుగా కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వాక్య భాగం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము, అనుదినము ఆత్మతో నింపబడుచు, ఆత్మలో ఆనందించుచు ఆరాధించుచు, అభిషేకముతో నడిపించబడుచు ఉన్న ఆత్మ సంబంధులారా, మనం నిత్యము ఆరాధించుచున్న యేసునాథుడు పెండ్లి కుమారుని వలె, వరుని వలె ఆయన మధ్యాకాశంలోకి రాబోచున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన రానై ఉన్నాడు. ఆత్మ పెళ్లి కుమార్తెయు రమ్ము అనే స్వరము వినబడే సమయం ఆసన్నమైనది. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఆత్మచేత సిద్ధపడిన పెళ్లి కుమార్తె సంఘం రహస్య రాకడలో ఆయన స్వరము విని ఆయనను ఎదుర్కొనుటకు మధ్యాకాశంలోనికి ఆయన ఎదుర్కొనును. 7 ఏళ్ల విందులో పాల్గొని 1000 ఏళ్ల పాలన చేసి యుగయుగములు సదాకాలం ఆయనతో కూడా ఉందుము. కావున నా దేవుని ప్రియులారా, ఈ కడవరి దినములలో మనమందరము ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించదము. అంత్య దినములయందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అనే వాగ్దానం మనకి ఉన్నది కదా. అడుగు వానికి ఆత్మను అనుగ్రహించెదను అనే మాట ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు కదా. ఆయనకు విధేయులమై ఆయన గద్దింపుకు లోబడిని జీవించినప్పుడు ఆయన ఆత్మ మన మీద కుమ్మరించును అని ప్రభు చెప్పి ఉన్నాడు కదా. అనేక మంది మారు మనసు బాప్తీసములోనే నిలిచి ఉన్నారు. మరికొంతమంది పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి ఎరుగని వారు అనేకులు, బోధించేవారు లేక అనేకులు తెలుసుకోలేకపోవచ్చున్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మనం ఎరిగిన వారమై ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించెదము. ఆయన సహవాసమును ఎల్లప్పుడూ కోరెదము. ఆయన చేత నడిపించబడుటకు సంపూర్ణముగా ఆయనకి అప్పగించుకొనిన వారమై ఉందుము. పరిపూర్ణముగా పరిశుద్ధాత్మని వశములో నిలిచిపోయేదము. ఆత్మ మనలో మనతో ఉండును. ఆదాము ఆజ్ఞాతిక్రమము చేత పాపము చేసిన వాడై కోల్పోయిన దేవుని పోలిక, దేవుని సారూప్యం మరలా మనము తిరిగి పొందుటకు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి, ఆత్మస్వరూపి, సత్యస్వరూపి, మహిమాస్వరూపి. మనము కూడా అట్టి వారమై ఉండవలెనని ఆయన వలె ఆయన మనస్సును ధరించుకొని ఆయనను పోలి ఉందుము. దీన శరీరము మహిమగల శరీరముగా మారును. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనును. క్షయమైనది అక్షయమైనదిగా మారును. ఈ విధముగా అంతరంగమందు బాహ్యమందు ఆయన వలె మారెదము. ఈ విధముగా సంపూర్ణముగా పెండ్లి కుమార్తె అనుభవాలు కలిగిన వారమై ఉందుము. కావున నా దేవుని ఆత్మ జనమా, యేసయ్య కొరకు జీవించుచు, యేసయ్య కొరకు పవిత్రముగా నిలిచి పరిశుద్ధమైన మార్గములో, విశ్వాస జీవితములో ఆయన వైపు చూచుచు ఆయన రాకడ కొరకు సిద్ధపడేదము. ఆత్మ సిద్ధపడేదము. పెళ్లి కుమార్తె వలె ఆయన ఎదుర్కొనేదము. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు ప్రభువా, మీరు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో మధ్యాకాశములకు రాని ఉండగా ఆత్మ పెళ్లి కుమార్తె రమ్ము అని స్వరం వినబడినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేమందరము కనిపెట్టి ప్రార్థించి మీ ఆత్మతో అభిషేకించబడి ఆత్మచేత నడిపించబడుతూ పెళ్లి కుమార్తె వలె మార్చబడి మిమ్మల్ని ఎదుర్కొనే ఒక గొప్ప దైవికమైన శక్తి మాలో కలుగ చేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మచేత నింపబడి పెళ్లి కుమార్తె మార్చబడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.